హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కదంబ మాల. చల్లగా ఉంది కదా క్లైమేటు, చక్కగా వేడివేడిగా తినడానికి ఏం బాగుంటాయంటే చక్కగా గుళ్ళో దేవుడు ప్రసాదం పెడతారు చూడండి, శనగలు. అలా ఇప్పుడు మనం శనగలు అలసందలు కలిపి నానబెట్టాను. వీటిని ఉప్పేసి ఉడికించి తాలింపు వేసుకుందాం. ఇదిగోండి, ఇందులోకి తాలింపులోకి ఇవన్నీ వేసుకుందాం, గుమగుమలాడతాయి. కొంచెం ఉడికిస్తే కానీ చక్కగా మెత్తగా మృదువుగా ఉండదు గింజ, అందుకని కొంచెం ఉప్పేసి ఉడికించుకుందాం. 8 గంటలు ఖచ్చితంగా నానాలి, అప్పుడు మనకి రుచికరంగా ఉంటుంది. ఉడికించకుండా తాలింపు వేసామనుకోండి పళ్ళకి బాగా పని చెబుతుంది, ఆ రుచిని మనం ఎంజాయ్ చేయలేము. ప్యాన్లో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు, దీనికి ఎండుమిరపకాయ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, తాలింపులో కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలకు సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ సగం వేగితే చాలు, ముందు శనగలతో పాటు మిగతాది కూడా వేగుతుంది. శనగల్లో ఉప్పు వేసాం కదా ఆల్రెడీ, అందుకని కొంచెం చూసి వేసుకుంటే బెటర్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకని దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి కారం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి మనకి అరుగుదలకి ఏ తేడా లేకుండా చక్కగా అరిగిపోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని వేపుళ్ళల్లో కానీ కొంచెం హెవీగా ఉన్న వాటిలో కానీ జీలకర్ర పొడి వేసుకుంటే మన అరుగుదల బాగుంటుంది. ఇదిగో చూడండి, చక్కగా వర్షం పడేటప్పుడు సాయంత్రం పూట తినాలంటే, మబ్బులుగా ఉన్నప్పుడు పొద్దున పూటే మనం శనగలు నానేసుకుంటే మంచి పోషకాహారం ఇది. ఇక స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలకు కూడా చక్కగా ఆటలాడి వస్తారు కదా, ప్లే గ్రౌండ్లో ఉండే స్కూళ్ళల్లో పిల్లలకి ఫుడ్ ఎక్కువే కావాలి, ఎందుకంటే ఆటలు బాగా ఆడిస్తారు కదా. అటువంటిప్పుడు కూడా వారంలో 1-2 సార్లు ఇలాంటివి ఇస్తే చాలా బాగా వాళ్ళకి పోషకాలు సరిపోతాయి. న్యాచురల్ ఫుడ్, చక్కగా ఏమీ అనారోగ్యం చేయదు, చాలా బాగుంటుంది. ఇందులో ఏ కల్తీ ఉందని మనకి భయం కానీ అనుమానం కానీ అవసరం. అన్నీ మనం రోజు చూసేయే కదా, అందుకని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా రేపు శనగలు నానబోసుకోండి, అసలే మబ్బులు పట్టున్నాయి. స్టవ్ తీసేసినాక ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి, దీని రుచి అమోఘం అయిపోతుంది. అదీగాక కరోనా కాలం కదా, మనకు సి విటమిన్ కూడా అందుతుంది.